గతంలో అవిభక్త అంటే ఉమ్మడి రాష్ట్రానికి సార్. సీఎంగా ఉన్న సమయంలో నేను అనేక కలెక్టర్ల కాన్ఫరెన్స్లకి అదేవిధంగా ఇతర వాటికి రిపోర్టర్గా హాజరయ్యారు. ఉమ్, ఆయన మీద ఉన్నటువంటి ఒక విమర్శ ఏంటంటే బోధ ఎక్కువగా చేస్తారు. అంటే ప్రతి అంశాన్ని ఇతరుల నుంచి తీసుకోవడేది తక్కువ, ఆయన చెప్పేది ఎక్కువగా ఉంటుందనేటువంటి విమర్శ గతంలో ఉన్నది. అవును. అయితే దానికి భిన్నంగా మీరు చెప్పినట్టుగా ఆయన క్లుప్తంగా మాట్లాడి అధికారుల నుంచి అదేవిధంగా ఈ మంత్రుల నుంచి కూడా తీసుకునేటువంటిది కనుక ఎక్కువగా ఉంటే అది కొంచెం బాధ్యతాయుతంగా అధికారులు మంత్రులు కూడా ప్రవర్తిస్తారనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఒక స్వామీజీ లాగా బోధ చేసి వెళ్ళిపోతే వింటారు అంతే, కానీ తర్వాత వాళ్ళని ప్రశ్నించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే వాళ్ళ అభిప్రాయాలు లేదా వాళ్ళ ఆలోచనలు కనుక తీసుకున్నట్లయితే ఎస్ మీరు గతంలో ఈ విధమైనటువంటి ఆలోచన చేశారు, ఆచరణలో మీరు చేసిన దానికి ఏమిటి అనేటువంటిది కూడా మంత్రులు కానీ లేదా సీఎం కానీ ప్రశ్నించడానికి సమీక్షించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ మార్పు మీరు చెప్పినటువంటి ఆ మార్పు వస్తే మంచిదే. రెండోది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకునేటంటే ఇప్పుడు అసాధారణ పరిస్థితుల్లో రెండోసారి కూడా ఓటాన్ అకౌంట్ 4 నెలలకి ఓటాన్ అకౌంట్ అంటే 8 నెలల పాటు బడ్జెట్ లేకుండా రాష్ట్రం నడుస్తూ ఉంది. ఓటాన్ అకౌంట్ అంటే పర్మిషన్ ఖర్చులకి, అంటే అంతకు ముందు గతంలో ఆమోదించినటువంటి వాటికి లేదా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఉన్నటువంటి వాటికి అవసరమైనటువంటి ఖర్చులకు తీసుకోవడం తప్ప కొత్త పథకాల గురించి లేదా వాటి అమలు గురించి ఈ సమావేశాల్లో పెద్దగా చర్చ జరిగేటువంటి అవకాశం కానీ ఫోకస్ కానీ ఉండదు అనేది మనం గమనించాలి. అందువల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితిని సమీక్షించడం తప్పులేదు, డెఫినెట్ గా సమీక్షించాలి. గతంలో జరిగినటువంటి లోపాలని వాటన్నిటిని సరిదిద్దుకోవడానికి యంత్రాంగానికి నూతన దిశ దశ అంటాం కదా, ఆ విధమైనటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని రాబోయేటువంటి నవంబర్ వరకు గడువు ఉన్నది కనుక నవంబర్ లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. బడ్జెట్ సమావేశాలు అప్పటికి జరిగే లోపల ఏవైతే ఎన్నికల సందర్భంగా 3 పార్టీల కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం జనసేన, ఎందుకంటే ఎన్నికల ప్రణాళిక ప్రకటించింది కూడా 2 పార్టీలతోనే కనుక ఆ ఎన్నికల ప్రణాళిక అమలుకు అవసరమైనటువంటి నేపథ్యాన్ని అధికార యంత్రాంగంతో సమీక్షల ద్వారా, అదేవిధంగా రాజకీయ మంత్రులు కావచ్చు లేదా ఆయా పార్టీలకు చెందినటువంటి ముఖ్యులతో కావచ్చు, కార్యవర్గాలతో కావచ్చు, ఒక దిశ నిర్దేశం చేసుకొని బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి, అంటే ఆ తర్వాత మళ్ళీ ఒక 4 నెలలే ఉంటది ఈ ఏడాది బడ్జెట్ అమలు జరపడానికి కూడా. అందుకని కనీసం వచ్చే ఏడాది నుంచి అయినా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలకి సిద్ధం కావాలి, ఆ దిశగా ఈ సమీక్షలు ఉండాలి అనేది నా అభిప్రాయం. రెండోది, కొన్ని పొరపాట్లు పునరావృతం కానివ్వకూడదు. ఉదాహరణకి పూర్వపు అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అసలు ఏమీ పిలుపులు కానీ లేదా ఏమి లేకుండానే సిపిఎం నాయకుల్ని కొంతమంది తీసుకెళ్లి గృహ నిర్బంధం చేయటం, దాని మీద లోకేష్ గారు స్పందించి ఇక ఇటువంటి పునరావృతం కానివ్వకుండా చూసుకుంటామని చెప్పేసి ఆయన ట్వీట్ చేయటం, ఇవన్నీ కూడా చూసాం. అందువల్ల అలాంటి జాగ్రత్తలు ముందుగానే ఎక్కడికక్కడ ఉండాలి. అది కలెక్టర్లకి అటువంటి నిర్దేశం చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా ఎస్పీలకు కూడా ఆ విధంగా చేసేట్లయితే, లేకపోయేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏవైతే విమర్శలు వచ్చాయో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవే విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు అనేది